అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు తినే మురుకులు, చుట్టలు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అది కాక మనం హెల్తీగా కూడా చేస్తామన్నమాట. ఇక్కడ మైదా పిండి ఏది వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ లాంటివి తీసుకొని 2 కప్పులతో బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఇది బియ్యపిండి, పొడి బియ్యపిండేనండి. బియ్యం నానబెట్టడము, ఆరబెట్టడం ఇదంతా ఏం లేదు. జస్ట్ మనం రేషన్ బియ్యాన్ని పిండి పట్టించుకుంటే సరిపోతుంది. సో 2 కప్పులతో బియ్యపిండి తీసుకున్నాను. సో అదే కప్పుతోనే ఒక సగం కప్పు వరకు శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా సగం కప్పు సరిపోతుందండి. సో తీసుకొని ఈ రెండింటిని కూడా కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా జల్లి పట్టుకోండి. నేను ముందే జల్లి పట్టాను. సో మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం పిండి కలిపేటప్పుడు ఉంట కడుతుంది జల్లి పట్టకుంటే. సో చూసారా, కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకోండి. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మనకు పిండి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల నీళ్లు తీసుకోండి, సరిపోతుంది. సో ఈ మెజర్మెంట్ పక్కా సరిపోతుంది అనమాట. మొత్తం మనం తీసుకున్న 2.5 కప్పు అంటే బియ్యపిండి, శనగపిండి కలిపాం కాబట్టి 2 కప్పులతో నీళ్లు సరిపోతాయి. సో నీళ్ళు ఇలా కొంచెం తెల్లుతున్నప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. అలాగే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఒక స్పూన్తో ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం చేసే రెసిపీ క్రిస్పీగా రావడానికి ఈ ఆయిల్ వేసుకుంటాం అనమాట. లేదంటే బటర్ వేసుకోవచ్చు, ఏదైనా సరే మీ ఇష్టము. లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ నీళ్ళు బాగా మరలుతున్నప్పుడే మంటని లోలో పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి, బియ్యపిండి మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకోండి. నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఉంట కట్టకుండా కలుపుకోండి. ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మొత్తం కలిపేసుకోండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం జరిగేటప్పుడు మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి. లోలో పెట్టుకొని నిదానంగా కలుపుకోండి. ఉంట కట్టకుండా కలుపుకోండి నిదానంగా. అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మనకు పిండి తొందరగా అడుగంటుతుంది అనే భయం ఉండదు. సో చూసారు కదా, ఇలా నేను చెప్పిన వాటర్ ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ తక్కువ వాటర్ తీసుకున్నారంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట పిండి. సో ఇప్పుడు మొత్తం పిండిని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచుకోండి. అప్పుడు పిండి కొంచెం బాగా మగ్గుతుంది. మనం చేసే రెసిపీ కూడా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇది కొంచెం చల్లారింది అనుకున్నప్పుడు వేరే బౌల్లోకి తీసుకోండి. వేరే బౌల్లోకి తీసుకొని నేను ఇప్పుడు నలుపుకుందాం అనుకున్నాను పిండి మొత్తాన్ని. కాకపోతే ఇంకా కొంచెం వేడిగా ఉంది, అందుకని మూత పెట్టి పక్కన పెడుతున్నాను. ఒక్క 10 నిమిషాల తర్వాత పిండి మనకు గోరువెచ్చగా మన చేతికి మనం పట్టుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది. సో ఇలా కొద్ది కొద్దిగా పిండిని మొత్తం మెత్తగా నలుపుకుంటూ పక్కన పెట్టుకోండి. సో మీకు అవసరం అనిపిస్తే చేతిని నీళ్ళల్లో మాత్రమే అద్దుకోండి, కానీ ఎటువంటి నీళ్లు మనం ఇక్కడ వేయాల్సిన అవసరం లేదండి. నీళ్లు వేస్తే పిండి పలచగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, కరెక్ట్గా సరిపోయిందనమాట నీళ్ళ కొలత. మరీ గట్టిగా ఉందనుకుంటే మాత్రమే చేతిని నీళ్ళతో తడుపుకోండి ఇలాగా. సో కొద్ది కొద్దిగా పిండిని మొత్తం కలుపుకుంటూ, అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అయితే బాగా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం ఒకేసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ రకంగా మళ్ళీ మొత్తం పిండి అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా దాన్ని కలుపుకోండి. లేదంటే పిండిని మీకు అనుకూలంగా 2 భాగాలుగా చేసుకొని బాగా మర్దన చేస్తున్నట్టుగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా మర్దన చేసి కలిపితే మనం చేసే స్నాక్ అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూసారా, ఈ రకంగా బాగా గట్టిగా ఒత్తుతూ మొత్తం కూడా కలిపి పెట్టుకోండి. ఇక్కడ పిండిని నేను 2 భాగాలుగా చేసుకున్నాను. చూసారు కదా, ఈ రకంగా పిండి మనకు కలుపుకుంటున్నంతసేపు ఓకే, కానీ పిండి కలపడం అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పిండి పైనుంచి ఆరిపోకూడదు అనమాట. పిండి ఆరిపోయిందనుకోండి మనకంతా క్రాక్స్ వచ్చి చేసే రెసిపీ కరెక్ట్గా రాదు. చూసారు కదా, ఇలా గట్టిగానే ఉండాలి, కానీ నొక్కితే సాఫ్ట్గా ఇలా ఉండాలన్నమాట. అలా బాగా మర్దించుకొని పక్కన పెట్టుకోండి. సో పిండిని నేను వేరే గిన్నెలోనే, మనం ఇందాక పిండి ఉడకబెట్టుకున్న గిన్నెలోనే పెట్టి మూత పెట్టేస్తున్నాను. తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనము ఇప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాము. సో మీకు అనుకూలంగా నేను కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను. ఒకేసారి పెద్దగా కూడా మీరు రోల్ చేసుకొని మనము దీన్ని మొత్తం స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే నేను కొద్ది కొద్దిగా చేస్తున్నాను అనమాట.
సో ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని బాగా దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలి. మనం చపాతీ ఒత్తేటప్పుడు లేదంటే రొట్టె చేసేటప్పుడు ఎలా అయితే సాఫ్ట్గా చేస్తామో అలా చేసుకున్నాక ఇలా అరచేత్తోనే ఇలా నొక్కినట్టుగా చేయండి గట్టిగా. మనకి ఇటువంటి చపాతీ కర్ర కానీ అదంతా ఏం అవసరం లేదండి. ఇక్కడ జస్ట్ మనం చేత్తోనే ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ మందంగా ఉండాలన్నమాట. మనకు బాగా మందంగా ఉండేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక సీజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని వైపులా చుట్టూ కట్ చేస్తూ వస్తే మనకి ఇలా పొడుగ్గా కురుకురేల మాదిరి వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ కత్తెరకు మీకు అంటుకుంటుంది పిండి అనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కట్ చేయండి. వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా మొత్తం కూడా కట్ చేసుకోండి. చాలా ఫన్నీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఆడుతూ పాడుతూ చేసేయచ్చు కూడా. సో ఒకసారి మనం చేసి చూపించామంటే పిల్లలు కూడా మనకు హెల్ప్ చేస్తారండి. వాళ్ళు కూడా తమాషాగా చేస్తారు. సో ఈ రకంగా అన్ని వైపుల నుంచి మనం కట్ చేసుకుంటూ వస్తే ఈవెన్గా మనకు ముక్కలు అనేవి ఉంటాయన్నమాట. సో చూస్తున్నారా, మనం తీసుకున్న పిండి ముద్దను మందాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ స్నాక్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా మొత్తం కూడా పిండినంతా కూడా కట్ చేసుకోండి. సో వీలైనంత వరకు మరి ఎక్కువగా మందంగా కట్ చేయకండి. నేను చూపించిన విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఉంటే మీకు సరిపోతుందన్నమాట. మరి మందం ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే లావుగా కట్ చేసుకున్నారనుకోండి, నూనెలో వేసినప్పుడు పొంగుతాయి. సో పొంగినప్పుడు మనకు మెత్తబడతాయి అన్నమాట, క్రిస్పీగా ఉండవు. సో అలా అని మరీ పలచగా కూడా ఉండకూడదు. నేను చూపించినట్టుగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ బాగా వేడవ్వాలండి. సో వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న చిప్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. సో మీకు ఇక్కడ టైం ఎక్కువగా పడుతుంది కొంచెం వేయించడానికి. ఒక్కొక్క వాయి వేయించడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి మీరు మంటను హైలోనే పెట్టుకోండి. ప్లస్ ఇంకా ఏంటంటే మీకు నూనెలు ఎన్ని పడతాయో అన్ని నూనె నిండుగా వేసుకోండి. అంటే మీరు తీసుకున్న బాండీకి నూనెకు సరిపోయినన్ని మొత్తం నిండుగా వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది, నిదానంగా వేయించుకోవాలి. సో మీరు వేసినప్పుడు ఉన్న నురగంతా పోయే వరకు కదిలించకుండా ఉండండి. తర్వాత అవే పైకి వచ్చేస్తాయి. సో ఇలా తిప్పుతూ కాల్చుకోండి. వీటిని ఎంతసేపు వేయించినా కూడా కలర్ రావండి, ఎర్రబడవు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అంటే లైట్ బ్రౌన్ కలర్ మాత్రమే వస్తాయి ఇవి. ఎందుకంటే మనం తీసుకుంది ఇక్కడ బియ్యపిండి శనగపిండి కాబట్టి. సో ఈలోపు మనం ఇక్కడ మసాలా కొంచెం ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు, కారము, అలాగే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో ఈ ధనియాలు జీలకర్ర పొడి బదులు మీరు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు. సో మా ఇంట్లో చాట్ మసాలా అంత ఇష్టంగా తినరండి, అందుకని నేను ధనియాలు జీలకర్ర పొడి వేయించి ఉన్న పొడి ఉంటుంది కదా, మనకు షాప్లో దొరికేదేనండి, వేశాను. సో కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇది జస్ట్ లైట్గా మనకు కలర్ మారుతాయి కానీ పూర్తిగా ఎర్రగా రావన్నమాట. మరి అంత ఎర్రగా కూడా వేయించుకుంటే స్మెల్ మాడిపోయినట్టుగా వస్తుంది. ప్లస్ మరి కూడా చాలా రఫ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటేనే క్రిస్పీగా ఉంటాయి. సో ఇవి తీసేసుకున్నాక వెంటనే వేడి మీదనే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ చల్లుకోవాలి. కొంచెం వేడి మీదే ఉన్నప్పుడు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ పొడంతా కూడా వాటికి అంటుకుంటుంది. సో ఇలా టాస్ చేస్తున్నట్టుగా కలుపుకోండి, లేదా చేత్తోనైనా సరే కలుపుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలపడం కుదరదు. చూసారు కదా ఈ రకంగా. సో మిగతావన్నీ కూడా అంతే, ముందు కలుపుకున్నవన్నీ పక్క తీసుకొని మళ్ళీ రెండో వాయి కూడా వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మనము ఈ ఉప్పు కారం కూడా చల్లుకోవాలి. సో ఇలా పైన ఉప్పు కారం చల్లుకొని తినడం ఇష్టం లేకపోతే పిండిలోనే ఉప్పు కారం కూడా వేసుకొని మనం డైరెక్ట్గా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో ఒకసారి మీరు కూడా సౌండ్ వినండి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో అన్నిటినీ కూడా ఇలా ప్రతి వాయి తీసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మసాలా చల్లుకొని టాస్ చేసి అన్నీ కలిపి ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి. వెంటనే ఒక బాక్స్లో వేసి మూత పెట్టకుండా. సో వేడి మీద మనం మూత పెట్టామనుకోండి, ఆవిరికి మనకు మొత్తం మెత్తబడిపోతాయి అన్నమాట అన్నీ కూడా. సో కాబట్టి ఒక న్యూస్ పేపర్ పైన కానీ ఇలా ప్లేట్లో కానీ వేసుకొని అన్నీ చల్లారిన తర్వాతే మనం ఒక ఎయిట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకు స్నాక్స్ రెడీ అయిపోయినాయి. సో మరి వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.